సైబర్ నేరాలపై పబ్లిక్ కు ఎంత అవగాహన కల్పిస్తున్నా మోసాలు ఆగడం లేదు. మధ్యప్రదేశ్లో ఈ మధ్యనే చోటు చేసుకున్న ఓ సైబర్ ఫ్రాడ్ ఈ కేటుగాళ్ల వల ఎంత బలంగా వేస్తారనే దానికి ఉదాహరణగా మారింది. ఏకంగా 97 రోజులు ఓ వృద్ధ జంటను టార్చర్ పెట్టిన ఆ ఇన్సిడెంట్ చివరకు ఎలా పోలీసులకు చేరిందో మీరే చూడండి. సైబర్ కేటుగాళ్ల దుర్మార్గాలకు అంతే లేదా? డిజిటల్ అరెస్ట్ అంటూ హంగామా. 97 రోజుల పాటు వృద్ధ దంపతులకు నరకం చూపిన మోసగాళ్లు. అసలు డిజిటల్ అరెస్ట్ అంటేనే అది మోసమని గుర్తించండి. డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని చెబితే పట్టించుకోకండి. ఇలా ఎన్ని రకాలుగా హెచ్చరిస్తున్నా సరే సైబర్ కేటుగాళ్ల చేతిలో మోసపోయేవారు మోసపోతూనే ఉన్నారు. తాజాగా మధ్యప్రదేశ్ లో ఉంటోన్న తెలుగు దంపతులు ఇలా నిలువున 22 లక్షలకు మోసపోయారు. అంతకు మించి 97 రోజులు మానసిక వేదన అనుభవించారు. దీంతో అసలు ఈ తరహా మోసాలపై ప్రజలకు అవగాహన అనేది ఎంత తక్కువ అనేది అర్థమవుతోంది. లేకపోతే ఎప్పుడో రిటైర్ అయి శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ తిప్పలేంటి? ఈ సంఘటన వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాకు చెందిన సువర్ణలక్ష్మి నరసింహారావు అనే దంపతులు భోపాల్లోని కోలార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరిని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు మే 19 నుంచి ఆగస్టు 23 వరకు దాదాపు 3 నెలల పాటు తమ గుప్పెట్లో ఉంచుకున్నారని బయటపడింది. ఇన్ని ఎక్కువ రోజులు ఇలా మోసగాళ్లు డిజిటల్ అరెస్టు పేరుతో బంధించడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇదే మొదటిసారంటున్నారు. ముందసలు ఈ మోసం ఎలా జరిగిందంటే తామే సిబిఐ, సిఐడి, ఎన్ఫోర్స్మెంట్ అధికారులమంటూ ఫోన్ చేశారు. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిగా ఇంకొకరిని ఆ ఫోన్ లో ప్రవేశపెట్టారు. దీంతో వణికిపోయిన ఈ దంపతులు వారు చెప్పిందల్లా చేశారట. జెట్ ఎయిర్వేస్ కంపెనీకి చెందిన నరేష్ గోయల్ కేసులో మీ ఆధార్ కార్డు లింక్ బయటపడిందంటూ కొన్ని డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారట. ఏకంగా 7 వాట్సాప్ నంబర్లతో ఫోన్లు చేసి నిరంతరం వారి ఆధీనంలో ఉంచుకోవడమే కాకుండా ఎక్కడికి వెళ్లినా వెంటాడారట. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ సువర్ణ లక్ష్మి నరసింహారావు దంపతులు ఈ విషయాన్ని తమ ఐటీ ఇంజనీర్ కొడుకుకు, సైకాలజీ చదివే కూతురుకు చెప్పినా వాళ్ళు కూడా ఇదంతా ఏదో విచారణే అనుకోవడం. అంటే సైబర్ క్రిమినల్స్ ఎంత తెలివిగా, నమ్మకంగా మనల్ని ముంచుతారో తెలుసుకోవాలి. అయితే ఎందుకో ఈ దంపతుల కుమార్తె కోర్టు ఆర్డర్ గా చెప్పిన కాగితాన్ని ఓ లాయర్ కు చూపించడంతో అసలు గుట్టు బయటపడింది. ఆగస్టు 23న కోలార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో సైబర్ క్రిమినల్స్ తాలూకా ఘరానా మోసం బయటపడింది. అసలు ప్రపంచంలోనే ఎక్కడా ఏ పోలీసులు డిజిటల్ అరెస్ట్ అనేది చేయరు. అసలు ఆ పద్ధతే లేదు. ముందు డిజిటల్ అరెస్ట్ ని ఎవడైనా అన్నాడంటే వాడు పెద్ద ఫ్రాడ్ అని వెంటనే గుర్తించాలి. ఫోన్ కాల్స్ తో అరెస్ట్ అంటేనే పక్కా మోసం. వెంటనే ఆ ఫోన్ కాల్ కట్ చేయాలి. 1930కి కాల్ చేయాలి. ఇదే కాదు, సైబర్ మోసగాళ్లు ప్రతి క్షణం ఏదోలా జనాలను ఏమార్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తస్మాత్ జాగ్రత్త.